కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమానమైన దైవం కానీ, వెంకటాద్రికి సమానమైన క్షేత్రం కానీ ఇంతకు మునుపు లేవు, ఇకపై ఉండబోవు అని బ్రహ్మాండాది పురాణాలు చెబుతూ ఉన్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో లడ్డూ ప్రసాదానికి అంతే ప్రాముఖ్యత ఇస్తారు భక్తజనులు. తిరుమల అనగానే భక్తుల మనస్సులో వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీవారి దర్శనము మరియు శ్రీవారి ప్రసాదం తిరుపతి లడ్డు. దాని రుచి, వాసన, పవిత్రత ఇతర ప్రసాదాల కంటే ప్రత్యేకమైనవిగా భావించబడుతూ ఉన్నాయి. స్వామివారికి ప్రతిరోజు సుప్రభాత సేవలో నవనీతం వశపడి రాత్రి ఏకాంత సేవలో పంచకాధ్యాయం వరకు ఎన్నెన్నో రకాల ప్రసాదాలు నివేదించినా, భక్తులకు అందించినా కూడా లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యం మాత్రం ఇంత అంతా కాదు. ఏమాత్రము తగ్గదు, తగ్గలేదు, తగ్గబోదు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఫోటోను పిలువబడే వంటశాలలో ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయక పోటు ఉద్యోగులు తయారు చేస్తూ ఉన్నారు. లడ్డూ కొరకు ప్రత్యేకంగా ఒక వంటశాల, లడ్డు పెట్టే భవనం ప్రత్యేకంగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి. ఇక్కడ పనిచేసే సాంప్రదాయక ఉద్యోగులు ఉన్నత చదువులు చదివినా కూడా ఆదాయాన్ని పోకుండా ఆ దైవ కార్యంగా భావించి అపారమైనటువంటి ఆరాము కృషి చేసి నిరంతరాయంగా శ్రమిస్తూ రోజుకు దాదాపు 2 లక్షల లడ్డూలను తయారు చేస్తూ ఉంటారు. 4 లక్షల లడ్డూలను తయారు చేస్తూ ఉంటారు. ఇది 360 రోజులు 24 గంటలు నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. శ్రీవారి లడ్డూ ప్రసాదంలోని మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తున్నామంటే అందులోని ప్రతి కణంలోనూ పోటు ఉద్యోగుల యొక్క శ్రమ ఉంటుంది. అటువంటి పోటు ఉద్యోగులు కేవలం లడ్డూ మాత్రమే కాకుండా శ్రీవారికి నివేదించే ఇతర ప్రసాదాల తయారీలో కూడా తమ సేవలను అందిస్తూ ఉంటారు. ఆనాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో అగ్నిదేవుడు వంటలు వండగా ఈనాడు ఆ అగ్నిదేవునికి ప్రతీకలుగా పోటు ఉద్యోగులు శుచి శుభ్రతలతో మడిగా ప్రసాదాలను తయారు చేసి శ్రీనివాసుని నివేదనకు సమర్పించి ఆపై భక్తుల యొక్క ప్రసాద రూపంలో భక్తులకు శ్రీనివాసుని అనుగ్రహంగా భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇంతటి ధన్యజీవులు శ్రీవారి ప్రసాదాలు ఎంతో తయారు చేసే పోటు ఉద్యోగులు తిరుమల శ్రీవారి వైభవాన్ని లడ్డూ ప్రసాదాల రూపంలో తమ శ్రేయస్సు కొరకు ఒక సంఘంగా ఏర్పడ్డారు. వారి సంక్షేమానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒప్పించి వారి నుండి పోటు ఉద్యోగుల సంక్షేమాన్ని పొందుతున్నారు. వీరందరి సమిష్టి కృషి ఫలితంగానే పోటు ఉద్యోగులకు పదోన్నతిని కల్పిస్తూ టీటీడీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ద్వారా శ్రీనివాస వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి పోటు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస స్వామి నిరంతరము క్షేమ, స్థైర్య, విజయ, వీర్య, అభయ, ఆరోగ్యశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సంఘం ఉన్నతాభివృద్ధి కలగాలని